మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ స్టేట్ కమిటీ మెంబర్ మాజీ మంత్రి బోడ జనార్దన్ ఆధ్వర్యంలో బూత్ కమిటీల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బూత్ కమిటీ కన్వీనర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నానని, టికెట్ ఎవరికిచ్చినా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు మంతెన శ్రీనివాస్, బద్రి, మేకల సత్యనారాయణ, దేవికుమార్, పవన్, రఘు, రవీందర్, ప్రసాద్, మధు, రజిత, దివాకర్ పాల్గొన్నారు. కన్వీనర్స్ను ఫైనలైజ్ చేసుకొని వాళ్ళ ద్వారా కాంగ్రెస్ పార్టీని పూర్తి లెవెల్లో పటిష్టం చేసుకొని రాబోయే ఎన్నికల్లో ముందుకు పోయిన ఉద్దేశంతో ఈనాడు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చెన్నూరు కాన్స్టిట్యున్సీలో గతంలో పోటీ చేసిన వెంకటేష్ నేత గారు ఈనాడు బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచినందువల్ల ఈ ఖాళీ స్థలము ఈనాడు వెకెంట్గా ఉంది కాబట్టి అనేక మంది నాయకులు, డాక్టర్స్, ఇంజనీర్స్, చదువుకున్న మేధావులంతా కూడా చెన్నూరు పోటీ చేస్తామని చెప్పేసి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతూ ఎవరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేసుకునే అవసరం మన పైన ఉందని చెప్పి వాళ్ళని తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నేను పిలుపునిస్తూ ఉన్నాను. ఈరోజు మందమరి మున్సిపాలిటీ అయిపోయిన వెంటనే అటు రామకృష్ణపూర్ కానీ, అదేవిధంగా జైపూర్ కానీ, భీమవరం కానీ, చెన్నూరు మున్సిపాలిటీ, కోటపల్లిలో కూడా దాదాపు ఆగస్టు 20 లోపల అన్ని పోలింగ్ బూత్ కన్వీనర్స్ ఫైనలైజ్ చేసుకుని వాళ్ళ దాకా పార్టీ పటిష్టమైన ఎన్నికలతో ముందుకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని చెప్పి రాష్ట్ర పార్టీ, స్టేట్ పార్టీ, అదే జాతీయ పార్టీ నాయకత్వాన ఈ ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, జాతీయ పార్టీ అయిన బీజేపీ మోడీ గారి నాయకత్వంలో వాళ్ళు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల పాలు చేసి గెలుపొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగమే గతంలో నామినేషన్ వేసిన వాళ్ళు నామినేషన్ వేసినాక వాళ్ళు సైలెంట్ అయిపోవడం, దానివల్ల బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం, కొట్లాడి గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేసి ప్రభుత్వానికి మద్దతుగా ఏదో డెవలప్మెంట్ కోసం మేము పోయినామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఇదంతా కూడా రాజకీయ ఎత్తుగడలు ఒక భాగం. కాబట్టి బీజేపీ పార్టీ చేసిన రాజకీయ ఎత్తుగడలు కానీ, కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ చేస్తున్న రాజకీయ ఎత్తుగడలు తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ పటిష్టమైన వ్యూహంతో ఈనాడు ముందుకు పోతూ ఉంది. ఈ డబ్బు రాజకీయాలతోని కలువు పెట్టి ఎస్సీ, ఎస్టీ సీట్లు ఉన్న కాడాలో ఇలాంటి ప్రలోభాలు ఎక్కువ జరుగుతున్నందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన ఆర్గనైజేషన్ ముందుకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది.